పోయిన వారం మనము ఈ యొక్క హృదయ కాఠిన్యత యొక్క దశల గురించి మాట్లాడుకున్నాం. హృదయ కాఠిన్యము అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దేవుడు ఒక క్యారెక్టర్ని తయారు చేశాడు, ఒక క్యారెక్టర్ని నిర్మించాడు, ఒక క్యారెక్టర్ని తయారు చేసి పెట్టి అంటున్నాడు, ఇదిగో సకల భూమి మీద ఉన్న భూలోకమందంతటా భూమి మీద ఉన్న ప్రతి తరంలో నా శక్తిని నీ యందు చూపించున్నట్లుగా నా నామమును భూలోకమందంతటా ప్రతి వ్యక్తికి ప్రచురమగునట్లుగా నిన్ను ఒక ఎగ్జాంపుల్గా నేను నియమించాను అన్నాడు. ఒక వ్యక్తిని నియమించుకొని, ఆ వ్యక్తి పేరేం పేరు? ఫరో. ఎవరైనా ఫరో. లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం, ఫరో అనే ఒక పర్సనాలిటీ గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం కూడా అదే వాక్య భాగాన్ని కంటిన్యూ చేస్తాం. అయితే పోయిన వారం మనం ధ్యానించిన విషయాలు, ఫరో హృదయం కఠినమాయను అనండి ఒకసారి మాట. ఆయన కాబట్టి ఫరో కాబట్టి కఠినమవచ్చు అనుకోవచ్చేమో, కానీ ఫరో హృదయం కఠినమైన ప్రతిసారి ఆ కఠినమయ్యే దశలు ఉన్నాయి. ప్రతి దశలో ఒక కారణం ఉంది. ప్రతి దశలో ఒక కారణం, రీజన్ ఉంది. రీజన్ లేకుండా కఠినపరచబడలేదు. అండ్ అన్నిసార్లు ఒక్క రీజన్ లేదు. అందుకే చెప్తున్నాను ముందే ఈ మాట, అన్ని తరాలకి కఠినపరచుకోవడం అనే మాటకి దేవుణ్ణి ఎదురాడుతూ ఇందాక చదివే భాగం, దాని గురించి నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చదివాం కదా, 8వ వచనం నుంచి. అందులో వాక్యం విన్న దానికి లోబడనొల్లని ఆ యొక్క కఠినపరుచుకునే హృదయం మీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి అనే భాగం చదివాం కదా. సో దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది ఓన్లీ ఎవరో ఫరో కాబట్టి అప్పుడెప్పుడో జరిగిపోయిందండి అనుకుంటాం, కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, దాన్ని రికార్డ్ చేసి పెట్టాడు. దేవుడు ఊరికేనే ఒక దెబ్బ వేసి అందులో నుంచి ఇశ్రాయేల్ని బయటకు తీసుకురాగలడు. ఫరోను ఒక దెబ్బతో కొట్టి ఇశ్రాయేల్ని బయటికి తీసుకురాగలడు, కానీ అది కేవలం బయటికి తీసుకురావడం మాత్రమే కాదు, అదొక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. నేను మీ దేవుడైన యెహోవానని అందరూ తెలుసుకోవాలి. ఐగుప్తీయులు తెలుసుకోవాలి, ఫరో తెలుసుకోవాలి, ఐగుప్తులో ఉన్న ఫరో సేవకులు తెలుసుకోవాలి, తర్వాత సకల జనులు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ గమనించండి ఒకసారి, ఈ హృదయ కాఠిన్యములో దశలు ఉన్నాయి. రెండోది ఏం చెప్పాను? ప్రతి దశలో రీజన్, కారణం ఉంది. ప్రతి దశలో కారణం ఉంది, ప్రతి దశ ఉంది. అయితే దాంట్లో టోటల్గా ఫరో కఠినపరుచుకున్నటువంటి సంగతుల్ని మాట్లాడుకునేటప్పుడు గమనించండి ఒకసారి, ఆయన దశలన్నింటినీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే. పోయిన వారం మనము 8 దశల గురించి మాట్లాడుకున్నాం. 8 దశలు మాట్లాడుకున్నాం. నేను ఫాస్ట్గా రిపీట్ చేస్తాను, దయచేసి గమనించండి. నాకు మీరు గుర్తున్నది, మీరు నేర్చుకున్నది, ఈ వారం మీరు ధ్యానించిన దాన్ని నాతో షేర్ చేస్తూ ఉండండి. తర్వాత మొదటి మాట, మొదటిసారి హృదయం ఎప్పుడు కఠినపరచబడింది, కారణం ఏంటి? ఫరో హృదయం కఠినపరచబడిన మొదటి సందర్భం ఎప్పుడు, కారణం ఏంటి? ఎవరు మాట్లాడలేదు? అహరోను చేతిలో లేకపోతే మోసే చేతిలో ఒక కర్రను కింద పడేస్తే సర్పమైంది. ఆ సర్పమైనప్పుడు ఏం జరిగిందట? ఐగుప్తు ఫరో యొక్క శకునగాండ్రు కూడా అదే పని తమ మంత్రాలతో చేశారు. వారు కూడా తమ కర్రల్ని పాములుగా చేశారు. అప్పుడు ఫరో భయపడాల్సిన అవసరం ఉందా? మాట వినాల్సిన అవసరం ఉందా? అలా లోబడకుండా కఠినపరచుకోవడానికి కారణం ఏంటంటే కోఇన్సిడెన్స్. ద ఫస్ట్ రీజన్ కోఇన్సిడెన్స్, అనగా యాదృచ్ఛికం అండి. ఇదేమీ కొత్తగా ఏం జరగలేదు, స్పెషల్గా ఏం జరగలేదు. వాళ్ళు చేశారు, మా వాళ్ళు కూడా చేశారు. ఈరోజు మనం ధ్యానించేటప్పుడు ఈ 8 అంశాలతో పాటు, అంటే 8 ఫరో హృదయం కఠినపరచడానికి లాస్ట్ వీక్ మనం 8 దశలు మాట్లాడుకున్నాం, 7 తెగుళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం దాన్ని కంటిన్యూ చేస్తూ మిగిలినటువంటి 3 తెగుళ్ళు మరియు ఎర్ర సముద్రం దాటేదాకా ఫరో హృదయం కఠినపరచబడటం మాత్రమే కాకుండా వారి సేవకుల హృదయం ఎలా ఉందో కూడా చూడాలి. వారి సేవకులు ఏమయ్యారు అంటే ఫరో మాత్రమే కఠినపరచబడటం చూస్తాం, దాన్ని ఒక ప్యాటర్న్ ఉంది అందులో, సరిగ్గా ఆ ప్యాటర్న్ ఈరోజు చూస్తాం. చూడండి ఒకసారి. మొదటిగా మనం మాట్లాడుకుంటున్నాం, మొదటిసారి ఫరో హృదయం కఠినపరచబడిన దశ మరియు దానికి కారణం ఏంటిది? ఆ కర్ర పామైంది. మీరు కర్ర కింద పడేస్తే పామైంది, మా వాళ్ళు కూడా కర్ర కింద పడేస్తే. కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ కోఇన్సిడెన్స్, కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నేను ఇప్పుడు దేవుని మాట వినాల్సిన అవసరం ఉందా? మీరు చేశారు, మా వాళ్ళు చేశారు, ఇక మా దేవుని గొప్పతనం, ఇక మీ దేవుని గొప్పతనం ఏముంది, యాదృచ్ఛికం ఇవన్నీ కూడా అనుకుంటాం.
చాలాసార్లు వి బిలీవ్ కోయిన్సిడెన్స్ని బిలీవ్ చేసినంత దేవుని బిలీవ్ చేయం. కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఈ మాట. మరొకసారి, జరిగే విషయాలన్నింటిలో కోయిన్సిడెన్స్ని నమ్మినంత దేవుని కార్యం ఇది, దేవుని హస్తం ఉంది, దేవుని ఉద్దేశం ఉంది అనే సంగతిని నమ్మం మనం. మళ్ళీ చెప్తాను ఈ మాట. ఒక స్టేట్మెంట్ చెప్తాం కదా మనం, ఏంటది? దెర్ ఈజ్ నథింగ్ కోయిన్సిడెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దెర్ ఈజ్ నథింగ్ యాక్సిడెంటల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ఏది కూడా యాదృచ్ఛికంగా జరగట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్పస్ఫుల్. ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా జరుగుతూ ఉంది. తర్వాత రెండోది చెప్పండి ఒకసారి. రెండోసారి ఏం జరిగింది? నీళ్లు రక్తంగా మారిపోయాయి. నీళ్లు రక్తంగా మారితే అప్పుడెందుకు నా కఠినపరుచుకున్నాడు? మరి నీళ్లు రక్తంగా మారితే ఎందుకు కఠినపరుచుకున్నాడు? ఇప్పుడు కర్ర పామైందంటే ఎవరికేం ఇబ్బంది లేదు అక్కడ. కానీ ఐగుప్తు దేశానికి అంతటికీ మూలమై ఉన్నటువంటి సోర్స్ అయినటువంటి నైలు నది మొత్తం రక్తం అయిపోతే అప్పుడెందుకు కఠినపరుచుకున్నాడు? మరి చెప్పాలి, మాట్లాడలేదు ఎవరు? ఇగ్నోరెన్స్. వై? ఎందుకు ఇగ్నోరెన్స్? ఎలా ఇగ్నోరెన్స్? వాళ్ళ సేవకులు కూడా చేశారు ఆ పని. వాళ్ళు కూడా నీళ్ళని రక్తం చేశారు. మీరు రక్తం చేశారు, మేము రక్తం చేశాం. ఇంకో విషయం చెప్తాను ఇక్కడ. ఈసారి అయితే రెండోసారి ఇగ్నోరెన్స్ అనే పదం ఎందుకు వాడుతున్నాం? రెండు కామన్గా ఉన్నాయి కదా అంటాం, కానీ అలా లేదు. టెక్స్ట్ చాలా డీటెయిల్గా ఉంటుంది. అక్కడ ఏమనుందంటే, ఫరో ఏమీ పట్టనట్టు వెళ్ళిపోయాడట. చదవండి ఒకసారి అన్నమాట. ఎన్న వచనం అక్కడ రాసిందిగా, చదవండి. జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. ఎందుకు మనస్సున పెట్టలేదు తెలుసా? కారణం ఏంటంటే, మీరు నైలు నదిని రక్తంగా మార్చారు, మా వాళ్ళు కూడా నీళ్ళని రక్తంగా మార్చారు. బై ద వే, మా వాళ్ళు పక్కలో తవ్వితే మీరు నీళ్ళను రక్తంగా మారిస్తే కొత్తగా నీళ్లు సృష్టించారు మా వాళ్ళు. సో నేను నమ్మాల్సిన అవసరం లేదు, నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎలా వెళ్ళిపోతున్నాడంటే ఇగ్నోరెన్స్ అంటాం. ఏమీ మనస్సున పట్టక, దాన్ని పట్టనట్లుగా ఇగ్నోర్ చేస్తూ దాటి వెళ్ళిపోవడం. సెకండ్ స్టేజ్ అది. ఆ ప్రతిదానికి దశ ఉంది, దానికి ఒక పర్టికులర్ రీజన్, కారణం ఉంది. రెండోది, మొదటిది కోయిన్సిడెన్స్ అయితే రెండోది ఇగ్నోరెన్స్. మూడోది చెప్పండి, థర్డ్ వన్. కప్పలు వచ్చాయి. కప్పలు వచ్చినప్పుడు ఏం జరిగింది? వాళ్ళు కూడా కప్పల్ని సృష్టించారు. తర్వాత ఏమైంది చెప్పాలి అమ్మమ్మ. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు. ఓకే, ఫస్ట్ టైం మోషే ఆరోన్లో పిలిపించాల్సి వచ్చింది. ఎందుకని? ఇప్పుడు నీళ్ళు రక్తమైనప్పుడు మోషే ఆరోన్లు వచ్చారా? రాలేదు. కారణం ఏంటంటే, పక్కన తవ్వితే నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు ఈ కప్పలు పోవట్లేదు. బాగా వినాలి ఒకసారి. మూడోసారి జరిగినప్పుడు కప్పలు వచ్చాయి. ఎక్కడున్నాయంటే ప్రైవేట్ ప్లేస్ అనేది లేనట్టుగా ఉంది. ఎక్కడ చూసినా ఇదిగో ఈ ప్రైవేట్ ప్లాట్, ఈ ప్రైవేట్ ప్లేస్ ఎక్కడ చూసినా కప్పలు ఉన్నాయి. కప్పల వలన దేశం అంతా బాధించబడిందట. అలా బాధించబడుతున్న సందర్భంలో ఫరో సేవకులు కూడా కప్పలు చేశారు, కానీ ఆ కప్పల్ని తీసివేయడం వాళ్ళ చేత కాలేదు. ఫరో సేవకులు లేదా శకురగాండ్రు ఫెయిల్ అయిన ఏరియా కప్పలు చేశారు, కానీ కప్పల్ని తీసేయడం వాళ్ళ వల్ల కాలేదు. అలాంటప్పుడు మోషే ఆరోన్ను పిలిపించాల్సి వచ్చింది ఫస్ట్ టైం. అప్పటిదాకా మోషే ఆరోన్ను పిలిపించి మాట్లాడాల్సిన అవసరం రాలేదు. సో దీన్ని ఏమంటాం? మూడో దాన్ని ఏమంటాం? ఎప్పుడైతే కప్పలు వెళ్ళిపోయాయో తాత్కాలిక ఉపశమనం కలిగింది, టెంపరీ రిలీఫ్. ఆ రిలీఫ్ కలిగినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? హృదయము కఠినపరుచుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ప్రతిసారి కారణం ఉంది, ప్రతిసారి రీజన్ ఉంది, ప్రతిసారి దశ ఉంది. ఈ రీజన్స్ అన్నీ అప్పుడెప్పుడో ఫరో గురించి కాదండి. ఈరోజు కూర్చొని ఇక్కడ కూర్చొని వాక్యం వినడం మనకు కూడా సంబంధించిందే. ఓకే, ఇంకోటి, దీన్ని దేనికో వాడకండి. హృదయ కాఠిన్యం అనే దాన్ని దేనికో ఉపయోగించకండి. హృదయ కాఠిన్యం దేవునికి సంబంధించింది. బాగా వినాలి ఒకసారి మాట. దేవుని విషయంలో మనం స్పందించే విషయానికి సంబంధించింది. ప్రభు మన నుంచి ఏం కోరుతున్నాడు అంటే డైరెక్ట్గా ఏం చెప్తారు?
ఒక మాటలో చెప్పండి, మీకు దోచింది చెప్పండి, ఏమైనా పర్లేదు. కానీ నీ గురించి ఏం ఆశిస్తున్నాడంటే ఏం చెప్తారు? యూనివర్సల్ ఆన్సర్ చెప్పండి, ఏదో ఒకటి పర్లేదు. నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు ప్రభు అంటే ఏం చెప్తావు డైరెక్ట్గా? అమ్మా, యథార్థత. ఓకే, వెరీ గుడ్. ఇంకా హోలీనెస్, పరిశుద్ధత. ఎస్, కరెక్ట్. ఇంకా అమ్మా, ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇవన్నీ కూడా యూనివర్సల్ ఆన్సర్సే. బట్ అల్టిమేట్లీ వీటన్నిటిని మించి ఒక్కటి చెప్పమంటే ఏం చెప్తారు? ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు పాటించడం అనే దాన్ని ఏమంటారు? యూనో, మనందరం బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళే క్రైస్తవులు యాక్చువల్గా. ఓకే, డైరెక్ట్ చెప్తా ఈ మాట, దీంట్లో ఏం భయం లేదు, లేకపోతే ఏమీ మొహమాటం లేదు. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళే క్రైస్తవులు. ఆమేన్. ఓకే, దీంట్లో చాలా ఖచ్చితంగా గట్టిగా నిక్కచ్చిగా చెప్పే మాట అది. క్రీస్తు యేసునందు బాప్తిజం తీసుకున్న వాళ్ళే క్రీస్తు యేసునందు ఉన్నవారు. బాప్టిజం తీసుకునే వాళ్ళు ఏమని బాప్టిజం తీసుకుంటున్నారు? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఏమని? భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అయితే మీరు వెళ్ళి ఈ మాట చెప్తూ అందరిని ఏం చేయండి? శిష్యులుగా మార్చడం కోసం బ్యాప్టిజం ఇవ్వండి. సో అల్టిమేట్లీ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, బీయింగ్ అ లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్. ఒక డిసైపుల్ లైఫ్ని దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. అల్టిమేట్లీ అన్నీ వస్తాయి అందులో, అన్నీ కవర్ అయిపోతాయి అందులో. మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? వీ డోంట్ సరెండర్, వీ డోంట్ సబ్మిట్ అవర్ సెల్ఫ్స్ టు ద రబ్బీ. మన బోధకునికి మనల్ని మనం సరెండర్ చేయం. నేను రబ్బీ అంటే బోధకుడు అంటే మనకు ఒకడే బోధకుడు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అనబడుతున్న ఒక్క బోధకుడే ఉన్నాడు. ఆ బోధకునికి మనల్ని మనం సరెండర్. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా మీరు రండి, నా యొద్దకు రండి, నేను మీకు, మీరు అలా కూర్చోండి, మీ పని నేను చేసి పెడతానని లేదు ఆయన. ఏమన్నాడు తెలుసా? ఎలా జీవించాలో మీకు తెలియదు కదా, నేను నేర్పిస్తాను. ఎలా నేర్పిస్తానంటే నాతో కలిసి శిష్యరికం చేయాలి, నాతో కలిసి మీరు ప్రయాణం చేయాలి. ఇద్దరం ఒక కాడి క్రిందికి వస్తాం. ఇద్దరం కూడా ఒక కాడి క్రిందికి వస్తే ఎలా దున్నాలో నేర్పిస్తాను, ఎలా నడవాలో నేర్పిస్తాను, ఎలా ముందుకెళ్ళాలో నేర్పిస్తాను. మన జీవితాన్ని పరలోకపు కాడి అనగా దేవుని పరలోకపు ఆజ్ఞలనే కాడిని మోస్తూ మనం ఎలా నడవాలో దేవుడు మనకి బోధిస్తాడు. ఆమె నన్ను గట్టిగా. అయితే ఆ శిష్యరికానికి మనము లోబడకుండా కఠినపరుచుకునే ఏరియా గురించి మాట్లాడుతుంది. ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అది. తర్వాత మిగతా అన్ని మీరు చెప్పిన ఎన్ని వస్తాయి అందులో. యథార్థత ఉండకుండా ఉండటానికి కఠినపరుచుకుంటే అక్కడ నీ హృదయం కఠినపరచబడింది. పరిశుద్ధంగా ఉండటానికి ఉండకుండా నీ హృదయం కఠినపరుచుకుంటే, లేకపోతే ఆజ్ఞలను అనుసరించడానికి ఎదురుగా ఉన్నా అనుసరించకుండా మనల్ని మనం కఠినపరచుకోవడం, వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. నేడు మీరు ఆయన శబ్దం వింటే దానికి లోబడాలి. అయితే మనం ఏం మాట్లాడుతున్నామండి? మొదటిది కోయిన్సిడెన్స్, ఫస్ట్ది కోయిన్సిడెన్స్, రెండోది ఇగ్నోరెన్స్, థర్డ్ వన్ రిలీఫ్. ఉపశమనం కలిగేదాకా దేవుడా 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 అంటాం. ఉపశమనం కలిగిన తర్వాత ఇంకా దేవుడు అవసరం లేదు, కఠినపరుచుకుంటాం. సో అదొక కామన్గా అందరిలో జరిగే విషయం అది. తర్వాత మూడవది, నాలుగవది అప్పుడేం జరిగింది? మరి ఏం జరిగిందో చెప్పాలి మీరు. నాలుగవది మూడవ తెగులు ఏంటది? దేశమంతా దేశపు ధూళి పేలుగా మారిపోయింది. ధూళి పేలైందట. దీన్ని ఫరో సేవకులు చేయడానికి ట్రై చేశారు, బట్ వాళ్ళు చేయలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇది దేవుని శక్తి, దేవుని వేలిది అన్నారు. ఇది దేవుని శక్తి, మనం చేయలేమని ఫరో శకునగారు చెప్పేశారు. చేతులు ఎత్తేశారు, అయ్యా ఇది మన వల్ల కాదు, ఇది మనం చేయలేము, ఇది ఓన్లీ. ఎందుకంటే ఏ ధూళితోనైతే దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడో అలాంటి నరుని నిర్మించగలిగినటువంటి అదే ధూళితో పేలను కూడా దేవుడు సృష్టించగలడు. అయితే శకునగాండ్రు, మాంత్రికులు వీళ్ళు ఉన్నదాన్ని లేనట్టుగా ఏదైనా కనికట్టు చేయగలరేమో, నాశనం చేయగలరేమో, చంపేయగలరేమో, కానీ మేలుకరమైన ఒక్క విషయాన్ని చేయలేరు వీళ్ళు. అర్థమవుతుందనే మాట్లాడేది. చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే కొత్తది సృష్టించాల్సి వస్తే వాళ్ళ వల్ల కాలేదు, చేయలేకపోయారు. వాళ్ళందరూ ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇదిగో ఇది దేవుని వేలు, దేవుని శక్తి అని గుర్తిస్తున్నారు. అప్పుడు ఫరో తనని తాను కట్టిపరుచుకున్నట. దీని ఏమంటాం?
దేవుని సాక్ష్యాలని, సజీవ సాక్ష్యాలని, ఎవిడెన్సెస్ని మన జీవితంలో చూసి కూడా వీ డోంట్ సరెండర్ అవర్ సెల్వ్స్. ఎక్కడ లోపరుచుకోవాలో, ఎక్కడ లోబడాలో ఒకటే ఒక మాట చెప్తాను. ఏ విషయం లోబడాలని అడిగితే ఒకటే మీకా గ్రంథంలో ఒక మాట రాస్తుంది. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడింది అంటాడు. మనుషుడా, ఏ కొత్త సబ్జెక్ట్ ఏం అక్కర్లేదు, ఆల్రెడీ నీకు తెలిసిన సబ్జెక్టు విషయంలో నువ్వు ఎంతవరకు సరెండర్ చేసుకున్నావు అనేదే పాయింట్. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు అది ఆల్రెడీ బయలుపరచబడింది, నీకు అన్నీ తెలుసు. అయితే నీకు తెలిసిన దాని విషయంలో నువ్వు ఎంతవరకు సరెండర్ చేసుకున్నావు, ఎన్నిసార్లు హృదయం కట్టబరుచుకున్నావు. హృదయం కట్టబరుచుకోవడానికి కారణాలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా అవన్నీ హృదయ కాఠిన్యం అనే రోగానికి ఇవన్నీ కారణాలు అన్నమాట. కోఇన్సిడెన్స్, ఇగ్నోరెన్స్, రిలీఫ్, మూడోది. నాలుగోది ఎవిడెన్స్. ఐదు కాంప్రమైజ్. ఎందుకు కాంప్రమైజ్ తెలుసా? ఐదోసారి ఈగలు వచ్చినప్పుడు, ఈగలు వచ్చాయి. ఈగలు వచ్చినప్పుడు ఫరో మోషేని అహరోను పిలిపించి ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు ఈసారి డిఫరెంట్గా మాట్లాడతాడు. సరే మీరు ఏం కావాలి మీకు? ఇప్పుడు వాళ్ళని కన్సిడర్ చేయడం స్టార్ట్ చేశాడు. కన్సిడర్ చేసి ఏంటి, ఆరాధించడం అక్కడికెక్కడికో వెళ్ళాలా, ఇక్కడే చేసుకోండి అని షరతులు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ కాంప్రమైజ్ అవుదాం, నువ్వు కొంచెం జరుగు, నేను కొంచెం జరుగుతాను అని దానికి కాంప్రమైజ్ అంటాం. సో అంటే దేవుని చిత్తంలోకి పూర్తిగా నేను వెళ్ళను, కానీ ఏం చేస్తాను, కొంచెం వెళ్తాను, కొంచెం నేను బయట ఉంటాను. సో దేవుడు కొంచెం జరగాలి, నేను ఇంకొంచెం జరగాలి. సో దీన్ని కాంప్రమైజ్ లైఫ్ స్టైల్ అంటాం. దీనివల్ల కఠినపరుచుకున్నాడు. నెక్స్ట్ తర్వాత కాంప్రమైజ్ చేయొచ్చు, బార్గెన్ చేయొచ్చు, లేకపోతే దేవుణ్ణి మనం ఆయన స్టాండర్డ్స్ని కొంచెం తగ్గించుకుంటే నా స్టాండర్డ్స్ కొంచెం ఎక్కించుకుంటాను. నెక్స్ట్ ఎన్నైనాయి? 6. చెప్పండి. 6th one, ఎన్వి, ద్వేషం, అసూయ. ఎందుకు తెలుసా? ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చిపోయాయి, అయితే ఇశ్రాయేల్ పశువులు చచ్చిపోలేదు. అవి చనిపోలేదని ఆయనకు తెలిసినప్పుడు నాకు నష్టమైనా పర్లేదు, వాళ్ళు బాగున్నాయి కాబట్టి ఆ ఈర్ష్యతో కఠినపరుచుకున్నాడు. మామూలుగా ఈయన చచ్చిపోయినందుకు ఏం చేయాలి, ఈయనకి దెబ్బ తగిలినందుకు, ఈయనకి ఇబ్బంది అయినందుకు ఏం చేయాలి? సరెండర్ చేసుకోవాలి కదా. అలా చేసుకోకుండా నాకు అయినప్పుడు వాళ్ళకి అవ్వాలిగా. నా పశువులు చచ్చిపోయి వాళ్ళ పశువులు చచ్చిపోలేదు. ఒక ఈర్ష్య అనేది గుడ్డితనం కలుగజేయడం వల్ల ఏం చేస్తామంటే లోపడం, ఎన్వి అంటాం. నెక్స్ట్ నంబర్ 7. చెప్పండి. రెసిస్టెన్స్, భరిద్దాం. ఓకే, 7వసారి అంటే అప్పుడు తెగులు వచ్చింది. 7వ నంబర్ అప్పుడు ఏ తెగులు వచ్చిందండి? దద్దుర్లు వచ్చాయి. పొక్కులు, దద్దుర్లు అంటాం. దీన్నే హాట్ బాయిల్స్ అంటారు. ఈ హాట్ బాయిల్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చిందంటే బూడిద. వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఇటుకలు చేసే బట్టి ఉంటుంది కదా, ఆ బట్టిలో ఉపయోగించే బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదని తీసుకురమ్మంటాడు. పిడికిళ్ళ నిండా తీసుకొచ్చి మీరు ఆకాశం మీకు జల్లండి అంటాడు. ఎందుకు తెలుసా? వీళ్ళు ఫోర్స్డ్ లేబర్, అనగా బలవంతపు బానిసత్వం చేశారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఆ బానిసత్వంలో వాళ్ళ పని ఏంటి అంటే ఇటుకలు తయారు చేయడం. ఇటుకలు తయారు చేయడం అంటే మట్టితో ఇటుకను తయారు చేసి ఆ మట్టిని ఏం చేయాలి? కాల్చాలి. కాల్చడం కోసం కోల్ లేకపోతే గడ్డి వాడతారు. వీళ్ళు గడ్డి అయితే ఆ గడ్డి లెక్క ఇవ్వకుండా, అంటే గడ్డిని ప్రొవైడ్ చేసి లెక్క అడగాలి, కానీ గడ్డి కూడా మీరే తెచ్చుకోపోండి అన్నాడు. అలాంటి కఠినమైన శ్రమ. ఒక మాటలో చెప్పాలంటే, ఒక భాషలో ఇశ్రాయేలీలు ఆ గడ్డిని తెచ్చి లెక్క అప్పచెప్పడం కోసం వాళ్ళే తగలబెట్టుకున్నారట. నాట్ లిటరల్లీ, వారిని వారు తగలబెట్టుకున్నంత పని జరిగిందట. అంత శ్రమ అనుభవించారు వాళ్ళు. లెక్క అప్పచెప్పాలి, టైంకి నా డెలివరీ నేను ఇవ్వాలి, నా లెక్క నేను కంప్లీట్ చేయాలి, కానీ సరిపోయినటువంటి రిసోర్సెస్ లేవు, ప్రొవిజన్ లేదు. అయినా సరే వాళ్ళు తగలబెట్టుకొని కాల్చుకున్నారట. నిజంగా లిటరల్ కాదు, కానీ ఈ బాధని వాళ్ళు అనుభవించడం కోసం ఆ యొక్క జడ్జిమెంట్ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వారి శరీరం మీద హాట్ బాయిల్స్ వస్తాయి. హాట్ బాయిల్స్ తెలుసా? ఎంత ఉంటుంది అది? చాలా చిన్నగా ఉంటుంది అది. శరీరం మొత్తం కుదిపేస్తుంది, శరీరం మొత్తం బాధపడుతుంది. నీకు వేరే గాయాలన్నీ వేరు, ఈ హాట్ బాయిల్స్ వేరు. అది అనుభవిస్తే తెలుస్తుంది. ఒక్క చిన్న హాట్ బాయిల్ ఎక్కడున్నా సరే, ఒక్క చిన్న దద్దురు చాలు, అది ఎంత దారుణంగా మనిషిని బాధిస్తుందంటే ఘోరమైనటువంటి నొప్పి బాధ అనుభవిస్తున్నా కూడా దాన్ని తట్టుకొని నిలబడతాడు. రెసిస్టెన్స్ అంటాం.
రెసిస్టెన్స్ ఇంకొంచెం భరించాలనుకుంటున్నాడు. తర్వాత ఇక 8వది పోయిన వారం మాట్లాడుకున్న 8th వన్, ఫాల్స్ రిపెంటెన్స్ అనండి ఒకసారి మాట. ఫాల్స్ రిపెంటెన్స్ మీకు ఇచ్చిన పేపర్లో రిపెంటెన్స్ గురించి కొంచెం రాశాను, చూడండి ఒకసారి. ఇంకా ఇవన్నీ మీరు మళ్ళీ చదవడం కోసం తెలుగులో వివరంగా రాయడానికి చాలా ప్రయత్నం చేశాను, చూడండి ఒకసారి. అందులో ఈ రిపెంటెన్స్ గురించి కొన్ని మాటలు రాస్తున్నాయి. అక్కడ నకిలీ పశ్చాత్తాపం లేకపోతే అబద్ధపు పశ్చాత్తాపాన్ని మనం చూస్తాం. అందులో మీరు చూస్తే ఒక వ్యక్తి మునుపు పాపము చేసిన అదే పరిస్థితిలో మళ్ళీ నిలబడ్డప్పుడు పాపం చేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ భయం కోసం కాదు, భయం వల్ల కాదు, లేదా బలహీనత లేకపోవడం వల్ల కాదు, కానీ పశ్చాత్తాపం పడ్డాడు కాబట్టి పాపం చేయకుండా ఉండడం. కానీ ఫరో ఎలా ఉన్నాడు తెలుసా? వారు పశ్చాత్తాపడ్డాడు కానీ మళ్ళీ సేమ్ పాపం రిపీట్ చేస్తున్నాడు. సో ఇక ఈ వారంలోకి వెళ్దాం. ఓకే, మరొకసారి మీరు ఇంటికి వెళ్ళి వాటిని జాగ్రత్తగా చదవండి ఒకసారి. ఇలా 8 దశలు మాట్లాడుకున్నాం. 7 తెగుళ్ళు అయిపోయాయి. 8 సార్లు కఠినపరుచుకున్నట్టుగా ఇప్పటిదాకా చూసాం. ఆ 8 సార్లు కఠినపరుచుకోవడం అనేది 8 కారణాలు ఉన్నట్టుగా మనం చూసాం. ఇక 9, 10, 11, 12 ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 4 టైమ్స్ ఉంది. ఓకే, 9, 10, 11, 12 4 టైమ్స్. ఎప్పుడెప్పుడు అంటే ఇంకెన్ని తెగులు మిగిలాయి? 3 తెగుళ్ళు మిగిలాయి. ఇక మరి లాస్ట్ది ఏంటిది అంటే ఎర్ర సముద్రం దగ్గర ఫరో హృదయం కఠినపరుచుకున్నాడు. వీటిని ఫాస్ట్గా మీకు జ్ఞాపకం చేసి ఆ తర్వాత ఇదే పరిస్థితిని అనుభవించిన, ఇదే తెగులు కాలంలో జీవించిన ఫరో దగ్గరున్న ఫరో సేవకుల గురించి మాట్లాడుకోవాలి. ఫరో సేవకుల గురించి నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకోవాలి. తర్వాత చూడండి ఒకసారి. సో ముందుగా ఇప్పటిదాకానేమో దశలు ఉన్నాయి, కఠినపరుచుకునే కారణాలు ఉన్నాయి. కానీ ఎందుకని సపరేట్ చేయబడింది అంటే ఇక్కడ నుంచి కఠినపరుచుకోవడానికి కారణాలు కాదు. ఇంకా ఇంకో విషయం చెప్తాను. 7వ దగ్గరికి వచ్చేసరికి 8వ నంబర్ 7వ తెగులు వచ్చినప్పుడు హృదయము కఠినపరుచుకున్నాడు అన్నది కదా, యెహోవా కఠినపరిచాడని రాస్తుంది. అనండి ఒకసారి మాట, మరొకసారి అనండి మాట. మీకు ఇచ్చిన పేపర్ అది కూడా రాశాను. యెహోవా కఠినపరచుకోవడం అంటే దేవుడు ఎందుకు కఠినపరుస్తాడు అంటే యాక్చువల్గా దేవుడట ఫరో హృదయంలో కొత్తగా దుష్టత్వం సృష్టించలేదట. దేవుడు ఫరో హృదయంలో కొత్తగా దుష్టత్వం సృష్టించలేదు. కానీ తను ఏ మార్గం ఎంచుకున్నాడో అదే మార్గాన్ని చూస్ చేసుకోవడం కోసం తనని వదిలేశాడు అని అర్థం. ఇన్నిసార్లు ఏమో నువ్వు మళ్ళీ మారుమనసు పొందడానికి అవకాశం ఉండే, కానీ ఫరోకి ఇప్పటి నుండి దేవుడు కఠినపరుస్తున్నాడు 7వసారి నుండి. రైట్, సరే. పాయింట్ ఏంటంటే దాన్ని కొంచెం మరొకసారి మీరు ఇంటికి వెళ్ళాక చదవండి ఒకసారి. ఇకపోతే ఇప్పుడు చూడండి ఒకసారి. ఈ దశలన్నీ ముగించిన తర్వాత 9వ దగ్గరికి వచ్చేసరికి అనగా ఈ 9, 10, 11, 12 అనేవి హృదయ కాఠిన్యత ఎటువైపు లీడ్ చేస్తుందో అనేది తెలియజేస్తుంది. మళ్ళీ చెప్తాను. 9, 10, 11, 12 ఇప్పటిదాకానేమో హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్, హృదయ కాఠిన్యం యొక్క కారణాలు మాట్లాడాం. ఇప్పుడు కారణాలు కాదు, ఆ కాఠిన్యం ఎటు తీసుకెళ్తుందో చెప్తుంది. 9వది ఆ హృదయ కాఠిన్యం ఏం తీసుకొస్తుందో, ఎలాంటి పరిణామంలోకి నడిపిస్తుందో మాట్లాడుతుంది. ఓకే, చూడండి ఒకసారి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే 10వ అధ్యాయం 7వ వచనం 9వ నంబర్ చదువుదాం ఒకసారి. హార్డనింగ్ ఆఫ్ ద హార్ట్ లీడ్స్ టు వేర్. ఒక్కసారి 10వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును? మోసే ఆహారంలో వీడు ఎన్నాళ్ళ వరకు మనకు ఉరిగా ఉంటాడు? తమ దేవుడైన యెహోవాను సేవించడానికి ఈ మనుషులను పోనిచ్చేద్దాం. ఐగుప్తు దేశము నశించినదని నీకింకనూ తెలియలేదా? ఇంకా తెలియట్లేదా నీకు? ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? కొంచెం మాట్లాడాలి. ఎవరెవరితో అంటున్నారా మాట? ఫరో సేవకులు ఫరోతో అంటున్నారు. ఐగుప్తు దేశము ఏమైందట? చూసారా ఏమనుంది అక్కడ? ఐగుప్తు దేశము నాశనం అయిపోయింది. నీకు దీన్ని ఏమంటాం? ఒకటి జరుగుతున్నా మనకు తెలియట్లేదంటే దాని అర్థం ఏంటి? ఓకే, నీకు
నీ చర్మం మీద ఒకటి గుచ్చుకుంటున్నా నీకు తెలియట్లేదంటే దాన్ని ఏమంటారు? మొద్దుబారిపోవడం. కరెక్ట్, మొద్దుబారిపోవడం. దాన్ని ఏమంటారు ఇంకో భాషలో? డీసెన్సిటైజేషన్. ద హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్ లీడ్స్ టు డీసెన్సిటైజేషన్. ఏం జరుగుతుందో తెలియని స్థితికి చేరుకుంటాం. నేను మాట్లాడితే అర్థమవుతుందా? 8 ఏమో కారణాలు, బట్ 9, 10, 11, 12 ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడికి నడిపిస్తుందో చెప్తున్నాయి, ఏం తీసుకొస్తాయో చెప్తున్నాయి. అందులో మొదటిది ఎందుకంటే మిడతలు రాబోతున్నాయి. మిడతలు వచ్చి కవర్ చేస్తే దేశమంతా నాశనం అయిపోయిందట. దేశమంతా నాశనం అయిపోతుంటే దేశాన్ని నడిపించే ఫరో అనే రాజు దాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. సేవకులు చెప్తున్నారు, నీకు ఇంకా తెలియట్లేదా, నీకు సెన్స్ అవ్వట్లేదా, మన దేశం నాశనం అయిపోయింది, వీడు ఎంతవరకు వీడిని ఉరిగా పెట్టుకుందాం, వీడిని పంపించేద్దాం అంటున్నారు. మాత్రం దేవుని వేలని చెప్పింది వీళ్ళే, దేవుని శక్తి అని చెప్పింది వీళ్ళే. ఇప్పుడు అంటున్నారు, సో ద హార్డనింగ్ ఆఫ్ ద హార్ట్ లీడ్స్ టు డీసెన్సిటైజేషన్. మనం సెన్స్ని కోల్పోతాం. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆత్మీయంగా దిగజారిపోతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియని కూడా తెలియదు, గ్రహింపు లేని స్థితికి చేరుకుంటాం. ఇది నంబర్ 9. నంబర్ 10 ఇవి ఫాస్ట్గా చెప్పేస్తాను. నంబర్ 10 వచ్చేసి 10వ అధ్యాయం 21వ వచనం చదవా. 10వ అధ్యాయం 21వ వచనం. అందుకు యెహోవా మోషేతో, ఇది ఎన్నో తెగులు? తెగులు నంబర్ 9, 9వ తెగులు. ఈ 9వ తెగులు వచ్చేసరికి అప్పటికి మన లెక్క ప్రకారం 10వ నంబర్, హార్డనింగ్ ఆఫ్ ద హార్ట్. చూడండి ఒకసారి చదవమా. ఆకాశము వైపు నీ చెయ్యి చాపు, ఐగుప్తు దేశం మీద చీకటి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. చేతికి తెలియనంత చీకటి. చేతితో చీకటిని ఎప్పుడు ముట్టుకుంటారా? కంప్లీట్ చీకటిలో కూర్చొని ఆ చీకటిని టచ్ చేస్తే తగిలిన ఫీల్ వస్తుంది. అయితే ఈ చీకటి ఎంత దారుణంగా ఉందంటే, మామూలుగా చీకటి ఉంటే ఏం చేస్తామండి, ఓ క్యాండిల్ వెలిగించుకుంటే అయిపోద్దిగా. కానీ విషయం ఏంటి తెలుసా, ఆ చీకటి ఎలా ఉందంటే ఒక క్యాండిల్ వెలిగించినా కూడా ఆ వెలుగు యొక్క ఆ లైట్ యొక్క రేస్ని ట్రాన్స్మిట్ చేయలేనటువంటి వాతావరణ పరిస్థితి అక్కడ కల్పించబడింది. అంటే ఒక లైట్ వెలిగించినా ఆ లైట్ కనబడట్లేదంత చీకటి ఉందట అక్కడ. అర్థమవుతుందని మాట్లాడేది. ఒక దీపం కాదు కదా, ఒక వెలుగు. నువ్వు ఎలాంటి వెలుగు వెలిగించాలని ట్రై ఉన్న చోట నుంచి వాడు లేవలేదట 3 రోజులు, 3 days. ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులు ఉన్న చోట నుండి కదలనంత చీకటి. దీన్ని ఏమంటాం అంటే స్పిరిచువల్ డార్క్నెస్ అంటాం దీన్ని. అనండి ఒకసారి మాట. ఈ ఇందాకనేమో డీసెన్సిటైజేషన్ ఇక్కడికి వెళ్ళిపోతే ద హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్ లీడ్స్ టు స్పిరిచువల్ డార్క్నెస్. తెలియని ఒక చిక్కటి చీకటిలోకి తీసుకెళ్తుంది. ఆ చీకటి హృదయాల్లో ఉండే చీకటి. అందుకనే ఏం రాస్తుందంటే దేవుని యొక్క వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దాని గ్రహింపకున్నది. చీకటిని గ్రహించలేనంత, కాంప్రహెండ్ చేయలేనంత చీకటి అక్కడ ఉందట. వెలుగు గ్రహించలేనంత చీకటి అక్కడ ఉంది అంటూ వస్తుంది. చూడండి ఒకసారి. ఇది స్పిరిచువల్ డార్క్నెస్ లేకపోతే స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఉన్న చోటు నుంచి నేను కదలనీయదు. నెక్స్ట్ నంబర్ 11 కాదేమో, 11 10 11 రైట్. చెప్పండి ఒకసారి. ఓకే, కరెక్టే. 9 ఏమో ఇందాక చెప్పారు కదా, ఇది 10 అయిపోయింది. 11వది. ఎస్, చెప్పండి. 10వది ఏంటి? 11వది నేను చెప్పాలి కదా. 12వ అధ్యాయం 30 వచనం. 12వ అధ్యాయం 30 వచనం. ఐగుప్తు దేశంలో చివరి తెగులు. ఏంటా తెగులు? తొలుచులు. ప్రతి ఇంట్లో చావుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక సమాజం అంతట్లో, ఒక కాలనీలో, లేకపోతే ఒక కుటుంబంలో, పెద్ద ఫ్యామిలీలో ఎవరన్నా ఒక్కరు చనిపోతేనే తట్టుకోలేం. అలాంటిది ప్రతి ఇంట్లో చావు ఉంటే ఆ దేశం ఎలా ఉంటుంది? దాని గురించి ఒక్క మాటలో రాశారు, ఒక డిస్క్రిప్షన్ రాస్తుంది. చదవండి ఒకసారి. 12వ అధ్యాయం ఎంత చెప్పినామా? 30 చదవండి ఒకసారి. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ లేచి చూసుకుంటే శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదట. ఐగుప్తులో మహాఘోష పుట్టెను. అనండి ఒకసారి మాట.
ఐగుప్తులో మహాఘోష, ద హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్ లీడ్స్ టు ద గ్రేట్ క్రై. గొప్ప ఘోషలోకి నడిపిస్తుంది. ఈ ఘోష అప్పుడెప్పుడో ఫరో అనుభవించిన ఘోష, కానీ నిత్యత్వ సంబంధమైనటువంటి ఘోష ఉంది ఒకటి. అక్కడ నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదు. అది మహాఘోష. ఆ ఘోష దాకా నడిపించేది ఎవరో తెలుసా? ద హార్ట్నెస్ ఆఫ్ ద హార్ట్. హృదయము ఘోరమైన వ్యాధి గలది, అది మోసకరమైంది, డిసీట్ఫుల్ అంటాం. మనల్ని మోసం చేసేది మన హృదయమే. అయితే ఆ హృదయమునకున్న రోగమును ఎవరు గ్రహించలేము. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే హృదయం యొక్క తలంపులోని ఆలోచనలని ఊహను పరిశోధించే దేవుని వాక్యం మాత్రమే. ఈ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కట్టిన వాడి అయినది ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు. హృదయం యొక్క తలంపులను పరిశోధిస్తూ ఉంది ఈ వాక్యం. అప్పుడు తెలుస్తుంది, నా హృదయంలో ఇలాంటివి ఉన్నాయా. ఇవి నీకు ఏ మోటివేషనల్ స్పీకర్ చెప్పడు, లేకపోతే ఏ థియాలజికల్ సబ్జెక్ట్ చెప్పదు, ఇవి లేకపోతే ఎక్కడో కూర్చొని మనం చదువుకున్న ఎడ్యుకేషన్ వీటి గురించి మాట్లాడదు. దేవుని వాక్యం మాత్రమే మాట్లాడుతుంది. వాట్ ఈజ్ హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ అనే మాట, హృదయ కాఠిన్యము అనే మాట దేవుని వాక్యం మాత్రమే బోధిస్తుంది. దేవుని వాక్యం మాత్రమే ఆలోచనలు పరిశోధించగలదు, హృదయంలోని తలంపులను పరిశోధించగలదు. 8 దశలు మాట్లాడుకున్నాం, 8 కారణాలు మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ టైం మిగిలిన 4 అవి ఎక్కడికి నడిపిస్తుందో మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను ఫరో సేవకుని జ్ఞాపకం చేస్తాను. ఫరో కఠినపరచబడితే ఆయన సేవకులు కూడా ఆయనతో ఉండాలి కదా. ఆయన గురించి కొన్ని మాటలు చెప్పాలి, రైట్? చూడండి ఒకసారి ఫాస్ట్గా ఫరో సేవకుల గురించి కొన్ని మాటలు చెప్పేస్తాను. నెంబర్ 1, ఫరో సేవకులు మొదటిసారి ఆ యొక్క కర్ర సర్పమైనప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? దే ఆర్ రిప్రజెంటింగ్ ద గ్రేట్ నేషన్ ఆన్ ద ఎర్త్. ఈజిప్ట్ అనే ఒక గొప్ప దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు. గర్వము అహంకారంతో ఉన్నారు వాళ్ళు. మాకు వచ్చింది ఈ ఆపర్చునిటీ. ఇది వాళ్ళ ఫస్ట్ లెవెల్ స్టేజ్ వాళ్ళది. ఫరోకున్న ఆధారమే వీళ్ళు. ఓకే, ఈ లెవెల్ నుంచి వాళ్ళు ఎలా మారుతూ వచ్చారు. అదే తెగులు కింద ఉన్నారు, అదే సీజన్లో ఉన్నారు, అప్పుడే ఉన్నారు. ఫరో కూడా అప్పుడే ఉన్నాడు. ఫరోకి వీళ్ళకి తేడాని చెప్పడం కోసం ఈ కాంట్రాస్ట్ మాట్లాడుకుంటాం. జస్ట్ కొన్ని విషయాలు చెప్తాను ఫాస్ట్గా, చూడండి ఒకసారి. దీన్ని ఏమంటాం అంటే వృత్తిపరమైనటువంటి గర్వం అంటాం. 7వ అధ్యాయం 11-12 వచనంలో కనిపిస్తుంది. ఫరో సేవకులు మాంత్రికులు దేవుని శక్తిని తమ మంత్రవిద్యతో సమానంగా భావించారు. దేవుని శక్తిని తమకున్న మంత్రవిద్యల్ని సమానంగా, అంటే ఇది అది సమానం అనుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను, బాగా గమనించండి ఒకసారి. మనకున్న మైండ్లో ఒకటి కూర్చొని ఉంటా తెలియకుండా. అందరూ ఏంటంటే ఒకసారి మాట, ఒక పక్కన గొప్ప మహాశక్తి అయిన దేవుడో పక్కన, ఇంకో పక్కన దుష్టశక్తి ఇంకో పక్కన. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటంలో మనం ఉన్నాం. నో, ఇంపాసిబుల్. సాతానుడు అనే ఆ దుష్ట శక్తులన్నింటినీ నడిపించే ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులందరికీ లీడర్, లేకపోతే నడిపించే సాతానుడు అనేది దేవుని దృష్టిలో ఒక చిన్న భాగం మాత్రమే. ఆమేన్. నేను మాట్లాడింది అర్థమైంది కదా. సాతాన్ అనేది దేవుని దృష్టిలో ఒక చిన్న పార్ట్ మాత్రమే. బట్ దాన్ని ఎలా చూస్తామంటే మనకు తెలియకుండానే, సో దేవుని శక్తిని దుష్టశక్తిని రెండు ఒకే రకం అనుకుంటాం, సమానం అనుకుంటాం. అప్పుడప్పుడు దుష్టశక్తిని ఆశ్రయించవచ్చు అని చెప్తాం. మాట్లాడితే అర్థమవుతుంది కదా. చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఆ గర్వంతో అహంకారంతో రెండింటినీ సమానంగా చూసే ఫస్ట్ స్టేజ్ అది. తర్వాత చూడండి ఒకసారి నెక్స్ట్ నెంబర్ 2, రెండో స్టేజ్కి వచ్చేసరికి 7వ అధ్యాయం 22వ వచనం. ఇమిటేషన్ అంట. ఫస్ట్ వన్ ఏమో వాళ్ళకున్న అహంకారము గర్వము, దేవుని కార్యం నా శక్తి అన్న ఒకటే. అక్కడి నుంచి నెక్స్ట్కి వచ్చేసరికి ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశారు. 7వ అధ్యాయం 22వ వచనంలో దేవుని కార్యాన్ని అనుకరించడం, ఇమిటేట్ చేయడం చూస్తాం. ఏంటిది అది అనుకరించింది? ఏం చేస్తారు? నీళ్ళు రక్తం చేయడం, అంతేనా? 7:22 అదేనా? ఉన్నారు అందరు ఇక్కడ? ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ తర్వాత చూడండి ఒకసారి. ఇక 3వ దగ్గరికి వచ్చేసరికి, 3rd స్టేజ్కి వచ్చేసరికి, మొదటేమో గర్వము అహంకారం నా శక్తి దేవుని శక్తి ఒకటే అనే లెవెల్ నుంచి ఎక్కడికి వచ్చారు? సెకండ్, ఇమిటేట్ చేయడం. వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు అది చేయడం మొదలుపెట్టారు. ఇమిటేషన్ అంట. తర్వాత 3rd స్టేజ్కి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళ లిమిటేషన్స్ అర్థమయ్యాయి.
ఓకే, అహంకారం గర్వం నుండి ఇమిటేషన్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి లిమిటేషన్స్ అర్థమయ్యాయి. ఓకే, ఎలా లిమిటేషన్స్ అర్థమయ్యాయి తెలుసా? కప్పలు వచ్చాయి కానీ ఆ కప్పల్ని తీసేయడం మా వల్ల కావట్లేదు. వాళ్ళకి అర్థమైంది మాకు లిమిటేషన్స్ ఉన్నాయని అర్థమైంది. సో ఫరో సేవకుల యొక్క ఆ ప్రోగ్రెసివ్ అండర్స్టాండింగ్ని మాట్లాడుకుంటున్నా, వాళ్ళ స్థితి ఎలా మారిందో మాట్లాడుకుంటున్నా. తర్వాత చూడండి ఒకసారి ఇంకా కొన్ని మాటలు చెప్తాను. మనం రెగ్యులర్గా రన్నింగ్ నోట్స్ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకేం అర్థం కాదు. ఇలా ప్యాటర్న్ స్టడీ చేస్తే ఒక ప్యాటర్న్ పట్టుకొని వెళ్తుంటే దేవుడు మనకి రివీల్ చేస్తాడు. చూడండి ఒకసారి 3 నంబర్ 4 ఏం తెలుసా? ఫస్ట్ టైం కన్ఫెషన్. ఇది దేవుని శక్తి, దేవుని వేలు అన్నారు. ఓకే, 4th స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారు? ఇది దేవుని వేలు, ఇది దేవుని శక్తి బాబు, మన వల్ల కాదు ఇది అని చెప్తున్నారు. ఫస్ట్ ఏమో దేవుని శక్తి నా శక్తి ఒకటే దగ్గర నుండి దేవుని శక్తిని ఇమిటేట్ చేసే లెవెల్ నుంచి దేవుని శక్తిని లిమిటేషన్స్ దగ్గరకు అని మాకో శక్తి ఉంది, అది లిమిటేషన్స్ కలిగి ఉన్నాయి, ఆయన అపరిమితమైనటువంటి శక్తి గలవాడు అని గుర్తించడం మొదలు పెడుతున్నారు. వాళ్ళు నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఓకే, ఇది నెగిటివ్ కాదు, చాలా పాజిటివ్గా నేర్చుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు గ్రహిస్తున్నారు. అంటే నేను మాట్లాడేది ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటి అన్నది పాయింట్ కాదు ఇక్కడ. అదొక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్, అదొక సర్వ ప్రపంచానికి ప్రతి తరానికి ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అది. అంతెందుకండి, ఎవ్రీ వీక్ మనం కమ్యూనియన్ దగ్గరికి వస్తామా? కమ్యూనియన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అన్నాడు ఒకసారి మాట. కొంచెం గట్టిగా. మీరు నన్ను అంటే ఎవరు? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. దేనిని చేయాలి? దేనిని చేయాలి తెలుసా? పస్కా భోజనానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పులియని రొట్టెని ద్రాక్ష రసాన్ని ముట్టుకుంటున్నా, దీనిని అని ఆ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి పెట్టి మాట్లాడుతున్నాడు. అర్థమైందని చెప్పింది. మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని అంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అప్పుడు? ఆ టైంకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పస్కా భోజనం చేస్తున్నారు. పస్కా భోజనంలో ఉన్నటువంటి ఒక పార్ట్ని, భోజనం అంతా చేయట్లేదు కానీ అందులో ఒక రొట్టె ఒక ద్రాక్షరసం అనే 2 విషయాల్ని మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, అంటే ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడుదల చేసినప్పుడు ఏమేం జరిగిందో ఆ ఎడ్యుకేషన్ని నేను మీకు బోధిస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయండి అంటే దాని దగ్గరకు ఆ విషయం దగ్గరకు వచ్చిన ప్రతిసారి మనం పస్కా దగ్గరకు వస్తున్నాం. అంటే ఏంటో తెలుసా? ఒక పక్క దేవుని వాక్యానికి లోబడినటువంటి హృదయ కాఠిన్యం కలిగిన లోకం ఓ పక్కన ఉంటే, దేవుని మాటకి లోబడి ఆయన చెప్పినట్టు చేసే దేవుని క్రీస్తును అనుసరించే వారంగా మనం ఆ యొక్క బానిస గృహాల్లో కూర్చొని ఆ యొక్క రక్తాన్ని ఆయన శరీరాన్ని ఆశ్రయిస్తున్నాం. ఆమేన్. అర్థమవుతుందా నేను మాట్లాడేది? ప్రతిసారి దాన్ని రిపీట్ చేస్తున్నాం, ప్రతిసారి దాన్ని రిమెంబరెన్స్ అంటే ఇదేదో స్పిరిచువల్ అమ్నీషియా కాదు, అంటే ఏదో మతిమరుపు వచ్చింది కాబట్టి మర్చిపోయాం బట్టి కాదు కానీ ఎవ్రీ టైం మళ్ళీ దాన్ని రీఇనాగ్రేట్ చేస్తున్నా, మళ్ళీ దాన్ని అలా జరిగినట్టుగా నిరూపించుకుంటున్నా. అంటే యేసు ప్రభు యొక్క శిలువ వేయబడ్డ రోజు ఏ రోజు? ఆ రోజు ఏం జరిగింది? పస్కా పండుగ రోజు యేసు ప్రభు శిలువ వేయబడ్డాడు. ఆ పస్కా పండుగకి ముందు రోజు రాత్రి ఆయన ఇదిగో తాను అప్పగించబడే ముందు రోజు రాత్రి ఒక రొట్టెనెత్తుకొని అని చదువుతాం. ఒక రొట్టెనెత్తుకొని ఇది మీ కొరకు విరవబడుతున్నా నా శరీరం. మన ఇంట్లో ఉన్న అన్ని రొట్టెలు ఈ రొట్టె ఒకటి కాదు. ఈ రొట్టె పులియని రొట్టె అంటాం. ఈ రొట్టె పులియని రొట్టె. ఈ పులియని రొట్టెలో ఎలాంటి పొంగు కానీ పులుపు కానీ ఉండదు. పులియడం అంటే ఏంటో తెలుసా? పిండిని నీళ్ళతో తడిపిన తర్వాత 18 minutes ముందే అది కాల్చబడాలి. 18 minutes దాటిందంటే పిండి పులుస్తుంది. 18 minutes దాటితే పిండి పులిసిపోతుంది. పులవక ముందే దాన్ని ఫ్లాట్గా చేసి అది పొంగకుండా ఉండడం కోసం దానికి హోల్స్ చేస్తారు. దానికి హోల్స్ చేసి దాన్ని ఎక్కడ కాల్చాలి? డైరెక్ట్గా నిప్పుల మీద కాల్చాలి. అలా కాలిస్తే దాన్ని పులియని రొట్టె అంటాం. మనం తీసుకునే రొట్టె అబ్సల్యూట్ పులియని రొట్టె. మనం తీసుకునే రొట్టె ఖచ్చితంగా సేవకులు కూర్చొని ఒక రోజంతా కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం దాకా తయారు చేస్తారు వాటిని. మనం చాలా సంఘాల్లో చూస్తుంటాం, వేఫర్స్ ఇచ్చేసి ఇది ప్రభు శరీరం అంటారు. ఇంకొన్ని సంఘాల్లో మామూలుగా గోధుమతో ఒక రొట్టె తయారు చేసేసి అంటే 18 minutes తర్వాత రొట్టె తయారు చేసి ఇది ప్రభు శరీరం అంటారు. అర్థమవుతుంది నేను మాట్లాడేది? సో అంటే మనమేదో గ్రేట్ అని కాదు, మనము దేవుని ప్రత్యక్షతో నడిపించబడుతున్నాం అని చెప్పడం కోసం. మనమే గ్రేట్, అంత తప్పని చెప్పడం నా ఉద్దేశం కాదు.
అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఆ కమ్యూని దగ్గరకు వచ్చిన ప్రతిసారి పస్కా పండుగ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందంటే 9 తెగుళ్ళు అయిపోయి 10వ తెగులకి ముందు ఇది జరుగుతూ ఉంది. ఇక్కడ పస్కా పండుగ జరుగుతుందంటే ఇంకో 10వ తెగులు బయట వస్తుంది అని అర్థం. ఇది చేస్తూ లోకానికి మనం తీర్పు తీరుస్తున్నాం. లోబడిని హృదయ కాఠిన్యం కలిగిన వారందరికీ తీర్పు తీరుస్తున్నాం మనం. అర్థమవుతుందనే మాట్లాడేది. జాగ్రత్తగా నేను చెప్పే విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఎంత కృపగలవాడంటే ఎనీ టైం అపరాధమును పాపమును ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడు? 4 దెబ్బలు తింటాడా? అపరాధమును పాపమును దోషమును కప్పుకొనక దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకునేవాడు ఏమవుతాడు? కనికరించబడతాడు. అనండి ఒకసారి. అదే దాన్ని దాచిపెట్టుకునేవాడు, లోపలనే పెట్టుకొని అలాగే ఉండేవాడు ఏమైపోతాడు? ఏమవుతాడు చెప్పండి? కొంచెం గట్టిగా మాట్లాడండి. వాక్యం తెలుసు కదా మీకు. మనం చదవని వాక్యం కాదు, మనకు తెలియని వాక్యం కాదు. వర్ధిల్లడు. ఓకే, అర్థమవుతుంది కదా. అంటే ఎస్, ప్రభు శరీరం దగ్గరికి వచ్చేసరికి నా హృదయాన్ని కుమరించేసి, ఎస్ లార్డ్, దిస్ ఈజ్ మై మిస్టేక్, దిస్ ఈజ్ మై ప్రాబ్లం, ఇది నాలో సమస్య ఉంది, నేను నీతో ఒకటవడానికి సిద్ధంగా ఉన్నాననే ఒక్క తీర్మానం అది. రైట్, అర్థమవుతుంది కదా. సరే, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆ పస్కా భోజనం చేసిన ఇశ్రాయేళ్ల కంటే అదే కాలంలో ఉన్న ఫరో అనే కాఠిన్యాన్ని చూస్తున్నాం. తమ యొక్క హృదయాలు, కఠినమైన హృదయాలు సాఫ్టెన్ చేయబడుతున్నటువంటి ఫరో సేవకులు స్టడీ చేస్తున్నారు. మొదట వాళ్ళు అహంకారంతో, గర్వంతో దేవుని శక్తి మా శక్తి ఒకటే అనే స్థాయిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశారు. అలాంటి వాళ్ళు తమ లిమిటేషన్స్ ఉన్నాయని తెలుసుకున్నారు. నంబర్ 4కి వచ్చేసరికి ఇంకా చెప్పేస్తున్నారు, దిస్ ఈజ్ గాడ్, ఇది దైవ శక్తి అని చెప్తున్నారు. మన శక్తి కాదు, ఇది క్షుద్ర శక్తి, ఇంకేదో శక్తి కాదు, దైవ శక్తి, దేవుని వ్రేలు ఇది అని చెప్తున్నాడు. వాళ్ళందరూ కూడా దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడని మాట్లాడుతున్నారు. దేవుని సర్వశక్తిమంతుని యొక్క ఇన్వాల్వ్మెంట్ని ఎవరు ఒప్పుకుంటున్నారు? మొట్టమొదట ఐగుప్తు దేశంలో ఫరో శకునగాన్ని ఒప్పుకుంటున్నారు. ఎన్నయ్యేపటికి నంబర్ 4, ఇప్పుడు 5. ఓకే, తర్వాత ఇదే సేవకులు వీళ్ళ గురించి కొన్ని విషయాలు వింటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే 5వ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు హంబుల్ చేసుకుంటారు. వాళ్ళని హంబుల్ చేసుకునే విధానం ఎలా ఉంటుందో తెలుసా? 5వసారి ఎవిడెన్స్ అంట. దద్దుర్లు వచ్చాయి కదా, ఇందాక హాట్ బాయిల్స్ అని చెప్పాను కదా. ఈ హాట్ బాయిల్స్ వచ్చినప్పుడు దాని ప్రెషర్, దాని మంట, దాని నొప్పి, దాని బాధ ఉన్నోడు మాత్రం అనుభవిస్తాడు. ఎవరికి అర్థం కాదు అది. ఓకే, హాట్ బాయిల్ చూసేటోడికి ఈ మాత్రం తట్టుకోలేవా అంటాడు. కానీ మనకు వస్తే తెలుస్తాడు అది ఎంత నొప్పి ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో. చాలా చిన్నగా ఉంటుంది అది. పాయింట్ ఏంటంటే ఆ దద్దుర్లు, ఆ బాధలు ఉన్నప్పుడు ఒక మాట రాస్తుంది. ఏమన్నా తెలుసా? ఫరో సేవకులు మోషే అహరోనుల ఎదుట నిలువలేకపోయారు. అంటే అర్థం ఏంటంటే నిలువలేక పారిపోయారని కాదు, కానీ సరెండర్ చేశారు అని అర్థం. 5వ స్టేజ్కి వచ్చేసరికి ఎక్కడికి వచ్చారు? హంబుల్ చేసుకొని సరెండర్ చేశారని అర్థం. పారిపోలేదు వాళ్ళు, పారిపోవడం అనరు దాన్ని, సరెండర్ చేయడం. ఆ నొప్పి బాధ వలన చదవ ఒకసారి అన్నమాట. 9వ అధ్యాయం 11వ వచనం. ఆ దద్దుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దులు శకునగాండ్రుకు ఐగుప్తులందరికీ పుట్టెను. ఐగుప్తు శకునగాళ్ళందరికీ ఈ దద్దుర్లు వస్తే ఆ పర్సనల్ పెయిన్లో వాళ్ళు సరెండర్ చేసుకున్నారు దేవునికి. ఈ దద్దుర్లు పోతే బాగుండని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేవా, ఈ దద్దుర్లు తీసేయి అనే దగ్గరికి వచ్చారు వాళ్ళు. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని వాక్యానికి లోబడిన ఫరో సేవకులు. మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ మాట కనపడదు మనకి. ఐల్ షో యూ. చూడండి ఒకసారి మాట. దేవుని వాక్యానికి లోబడిన ఫరో సేవకులు. 9వ అధ్యాయం 20వ వచనం. 9వ అధ్యాయం 20వ వచనం. 9:20. చూడండి. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు. యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను, తన పశువులను ఇంట్లోనికి త్వరగా రప్పించి. ఎందుకంటే వడగండ్లు వస్తాయి అని, ఇంకో తెగులు వస్తుందని చెప్పిన వార్నింగ్ వస్తే ఎవరు లోపల తెచ్చుకున్నారట? దేవుని వాక్యానికి, దేవుని యొక్క వార్నింగ్కి, ఆ మాటకి లోబడిన వారు వాళ్ళ పశువుల్ని ఇంట్లోకి తెచ్చుకున్నారట.
దేవుని వాక్యానికి లోబడిన ఫరో సేవకులు. ఫరో మాత్రం కఠినపరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, సేవకులు మాత్రం స్టెప్ బై స్టెప్ సాఫ్టన్ చేయబడుతున్నారు. అది షో యూ, చూడండి ఒకసారి, ఇప్పటితో అయిపోలేదు, ఇంకా ఉంది 8. నంబర్ 8 ఏంటంటే 11:3 యూనో. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు, ఓకే, ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను. అన్నాడు. ఒకసారి మాట మాట్లాడలేదు. ఎవరు మిక్కిలి గొప్పవాడు? 9 తెగుళ్ళు అయిపోయాక ఒక్కసారి మోషేని ఫరోను నిలబెట్టి ఎలక్షన్ పెడితే, ఉన్నారు అందరు ఇక్కడ, మోషేని ఫరోను నిలబెట్టి ఎలక్షన్స్ పెడితే ఎవరు గెలుస్తారు? మోషే గెలుస్తాడు. ఎందుకు తెలుసా? ఐగుప్తీయులు ఓట్లేస్తారు, ఫరో సేవకులు కూడా మోషే కోట. ఫరో సేవకుల దృష్టిలో మోషే మా శత్రువు అని ద్వేషించట్లేదట, మా శత్రువు అని అసహించుకోవట్లేదట. శత్రువుని మనం ద్వేషిస్తాం కదా, కానీ ఈయన మీద గౌరవం పెరిగిపోయిందట. ఎందుకంటే ప్రతి తెగులు వార్నింగ్ ఇచ్చి మరి వచ్చింది, డైరెక్ట్గా రాలేదు. ప్రతి తెగులుకి వార్నింగ్ ఉంది. ఆ వార్నింగ్ని బట్టి చెప్పి చేస్తున్నాడు ఈ దేవుడు, మాట్లాడి చెప్పి చేస్తున్నాడు. మాట తప్పకుండా వస్తుంది. మాటకి లోబడ్డారు. అంతేకాదు ఆ మాటను తీసుకొస్తున్న సేవకుడైన మోషేను గౌరవించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఆ చీకట్లో మౌనంగా అంగీకరిస్తున్నారు. ఆ 3 రోజుల పర్సనల్ చీకటి ఏదైతే ఉందో ఆ చీకట్లో వాళ్ళు కూర్చొని దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఏమంటామంటే ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తున్నారు. మౌన అంగీకారం అంటుంది అది. ఓకే, దాన్ని నేను ఇప్పుడు మాట్లాడలేను. కానీ ఇంకా తర్వాత ఇంకొక మాట ఏంటంటే ఆ మహాఘోష, ఇందాక మాట్లాడుకున్నాం చూసారు, ఆ తీర్పు వల్ల వచ్చినటువంటి మహావిలాపం, ఆ గొప్ప విలాపం ఏదైతుందో దాంట్లో వాళ్ళని మనం చూస్తాం. ఏంటంటే వెంటనే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే 12 ఒక్క మాట చూడమ్మా, ఇందాక మనం చదివాం కదా ఆ మాట, మనమందరము చచ్చిన వారము తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి బలవంతము చేసి. ఓకే, త్వరపడుతున్నారట, మీరు తొందరగా వెళ్ళిపోండి అంటే ఏంటో తెలుసా? దీన్ని ఏమంటాం అంటే దేవుని చిత్తంలోకి రావడం అంటాం. అనండి ఒకసారి, దేవుని చిత్తంలోకి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సేవకులు మారిపోయారో చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ ఫరో ఒక పర్సనాలిటీ, ఫరో సేవకులు ఇంకో లెవెల్, ఫరో ఐగుప్తీయులు ఇంకో లెవెల్, ఇశ్రాయేలీలు ఇంకొక లెవెల్. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఎవరితో ఏం చెప్తున్నాడో స్పష్టంగా సూటిగా ప్రతి ఒక్కరికి వినబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీటన్నిటి మధ్యలో లెట్ మీ ఒక్క మాటని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే ఒకవేళ మీరు బైబిల్ స్టడీ వినకపోతే, లాస్ట్ వెనస్డే బైబిల్ స్టడీ వినకపోతే దయచేసి వినండి. ఈ ప్రాసెస్ మొత్తంలో ఒక కొత్త విషయం ఏంటంటే నెలల్లో మీకు ఇది మొదటిది అని ఉంటుంది. అనండి ఒకసారి మాట, నెలల్లో మీకు ఇది మొదటిది అంటే అర్థం ఏంటంటే ఐగుప్తు దేశంలో 9 తెగుళ్ళు అయిపోయాయి, 10వ తెగులు ఇంకా రాలేదు. ఆ మధ్యలో దేవుడు మాట్లాడుతూ ఇశ్రాయేల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ ప్రిపేర్ చేసే ఫస్ట్ ఏరియా ఎక్కడ తెలుసా? నో యువర్ టైం, నీ సమయాన్ని తెలుసుకో. పౌలు అంటాడు సమయాన్ని వ్యర్థపరిచేవారిని అజ్ఞానులు అంటాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి, పౌలు అంటున్నమాట. సో ఒక ఇంగ్లీష్ ఆయన ఏమంటారంటే టైమ్ ఈజ్ మనీ అంటాడు. టైమ్ ఈజ్ మనీ. యూనో, దేవుడు మనందరికీ కూడా సమయం ఇచ్చాడు. ఆ సమయంలో దేవుని సమయం అని ఒకటి ఉంటుంది, దేవుని సమయం అని ఒకటి ఉంటుంది. ఆ దేవుని సమయాన్ని దేవుని సన్నిధిలో దేవునితో కలిసి ఆనందించడానికి మనకి ఏర్పాటు చేయబడింది. ఆమె అనండి గట్టిగా. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ అదొక సమయమే కదా. ఒకటి అడుగుతాను చెప్పండి, యేసుక్రీస్తు రాకడ గురించి ఎందుకని సమయం ఎవరికి చెప్పలేదు? పలానా టైంకి వస్తాను ఎందుకు చెప్పలేదు? నేను కంక్లూడ్ చేసి క్లోజ్ చేస్తాను, వినండి ఒకసారి. ఎందుకని చెప్పలేదు? జస్ట్ అడుగుతాను, ఎందుకని చెప్పలేదంటారు? వై? అలా కాదు. ఇప్పుడు ఉదయాన్నే
డాడీ బయటికి వెళ్తూ 5 గంటలకు వస్తా అని చెప్తే పిల్లలు ఏం చేస్తారు? దేనికోసం ఎదురు చూస్తారు? ఫస్ట్ టైం కోసం ఎదురు చూస్తాం. 5 అయితే వస్తాడు. కాబట్టి డాడీ వచ్చినప్పుడు ఎలా ఉండాలో ఎప్పుడు ఉంటే సరిపోద్ది? మొత్తం డే అంతా ఎలా ఉన్నా పర్లేదుగా. నేను మాట్లాడేది అర్థమైంది కదా. డే అంతా ఎలా ఉన్నా పర్లేదు, 5 గంటలకు కదా వచ్చేది. జస్ట్ 5 మినిట్స్ ముందు అలా మారిపోతే సరిపోద్దిగా. ఇల్లంతా ఎక్కడిదక్కడ సెట్ చేసి సరిపోద్దిగా. అర్థమైందా? ప్రభు రాకడ గురించిన టైం ఎందుకు చెప్పలేదంటే, చాలామంది ఏం చేస్తారంటే లెక్కలు కట్టి ఫోన్లు చేస్తారు. పాస్టర్ గారు 2030 అంట కదండి, లేకపోతే 2040 అంట కదండి. డేట్ ఆయనే చెప్పలేదు. అంతేకాదు నాకు కూడా తెలియదు అన్నాడు ఆయన. ఎందుకన్నాడంటే, డోంట్ ట్రై టు కౌంట్. ఆయనకు కూడా తెలియదు అన్నాక ఎందుకు కౌంట్ చేయడం? ఆయన ఫోకస్ నువ్వు కౌంట్ చేస్తూ ఆ టైం వచ్చినప్పుడు మారదాం. ఇప్పుడు చాలామంది అంటారు, ఒక ఆయన అంటాడు, తీరా చనిపోయే 2 నిమిషాల ముందు ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటాడట. అప్పుడు పశ్చాత్తాపడి పరలోకానికి వెళ్ళిపోతాడట. అర్థమవుతుందిగా. ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చట. లాస్ట్కి 2 నిమిషాల ముందు 5 నిమిషాల ముందు తెలుస్తుంది కదా మనకి, అప్పుడు ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటాడట. బాగా వినండి ఒకసారి. ఫోకస్, నీ టైం నీకు తెలిస్తే సమయం గురించి ఆలోచిస్తావు. దేవుడు నీకు సమయం ఇచ్చింది, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే అనుక్షణం ప్రతి క్షణం ప్రభు రాకడ కొరకు ఇప్పుడే వచ్చాడు అన్నట్టుగా, ఇప్పుడే వస్తే బాగుండు అన్నట్టుగా ఆపేక్షతో ఆశతో జీవించమని. అయితే మనం ఏం చేస్తామంటే అదే సమయాన్ని మనకు తెలియకుండా పోగొడుతూ అజ్ఞానంతో మూర్ఖత్వంతో హృదయ కాఠిన్యంతో జీవిస్తాం. ఓకే, చిన్న విషయం చెప్తాను నేనండి ఒకసారి. మళ్ళీ చెప్తున్నాను. బైబిల్ స్టడీ వీడియో లాస్ట్ వెనస్డేది అడిగి తీసుకోవాలి. ఓకే, బైబిల్ స్టడీ వీడియోస్ ఎక్కడ పబ్లిష్ చేయబడం, గ్రూప్లో పోస్ట్ చేస్తారు, దొరుకుతాయి, తీసుకోండి. పాయింట్ ఏంటంటే, మీ దూర బంధువు ఎవరో, మీ పూర్వీకుల్లో ఎవరో ఒక ఆయన చాలా బిలియనీర్ చనిపోయాడు. చనిపోయి ఓ వీలునామా రాశాడు. అందరూ వింటున్నారు. ఒక వీలునామా రాసి ఆయన ఏం రాశాడంటే, మీ పేరు వెతుక్కుంటూ మీ అడ్రస్ ఎత్తుకుంటూ ఒక లాయర్ వచ్చాడు ఆ వీలునామా పట్టుకొని. అర్థమవుతుందని మాట్లాడేది. జస్ట్ ఇమాజిన్, ఊహించండి ఒకసారి. మీ పేరు మీద వీలునామా ఉంది, మీకోసం ఒక అడ్వకేట్, ఒక లాయర్ వచ్చాడు. ఆ లాయర్ ఏమంటున్నాడంటే, ఈ వీలునామా ప్రకారం ఆ బిలియనీర్ గారు ఏం చేశారంటే, వారసులు నువ్వే అని గుర్తించాడు, మేము కనుక్కున్నాము. అయితే పాయింట్ ఏంటంటే, నీకు రోజుకి ఎంత, ఒక రోజుకి $86,400 డిపాజిట్ చేయబడతాయి. ఎంత? $86,400 నీ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. అయితే నువ్వేం చేయాలంటే, సాయంత్రం లోపు దాన్ని ఖర్చు పెట్టాలి. సాయంత్రం లోపు దాన్ని ఖర్చు పెడితే మళ్ళీ ఏమవుతుంది? రేపు మళ్ళీ ఎంత? $86,400 కాదు, డాలర్లు. అంటే ఎంత తెలుసా? అప్రాక్సిమేట్లీ 80 లక్షలు. ఏంది? ఎన్ని రోజులకోసారి? రోజుకోసారి. జస్ట్ ఆలోచించండి. మీరు అనుకోవచ్చు అది వినగానే ఎక్సైటింగ్ ఉంటుంది. ఏమనిపిస్తుంది అంటే, ఇది కొనుక్కుంటాం, అది కొనుక్కుంటాం, ఇది కొనుక్కోవచ్చు, అది కొనుక్కోవచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అనుకుంటాం. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది వినటానికి ఎంత అద్భుతంగా ఉందో, లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ రోజైతే నువ్వు నీ అకౌంట్లో ఖర్చు పెట్టకుండా మిగిలిపోతాయో ఆ రోజు నుంచి రావు ఇంకా. ఇది ఎవరి గురించో చెప్తే, కానీ అసలు విషయం తెలుసా? దేవుడు ప్రతిరోజు నీ అకౌంట్కి 86,400 సెకండ్లు డిపాజిట్ చేస్తున్నాడు. 86,400 సెకండ్లు. ఎవ్రీ సెకండ్ చాలా ప్రేషియస్. దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. ఆ సజీవుల లెక్కలో ఉంచినప్పుడు ఆ సమయంలో నిన్న దేవునికి చెల్లించాల్సినవి చెల్లించాలి. అందుకనే ఒక మాట చదువుదాం ఒకసారి. ఈ మాట చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవాలి. 5వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి. మీరు పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు,
ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఎలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. నెక్స్ట్, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇప్పుడు చూడండి ఒకసారి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క ఆ సమయాన్ని ఎలా వినియోగపరుస్తామంటే, ఈ క్షణం, ఈ సెకండ్ దేవుని చిత్తం ఏంటి, ఎందుకు నాకు ఈ సెకండ్ దేవుడు ఇచ్చాడు, ఈ 86,400 సెకండ్లలో ఇంకొక సెకండ్ దేవుడు నాకేమిచ్చాడు, ఎందుకు ఇచ్చాడో, ప్రభు చిత్తం ఏంటో ఎరగడం కోసం మన మనస్సు పెట్టాలి, సమయాన్ని వినియోగించాలి. సమయాన్ని వినియోగించే పద్ధతి అది. అర్థమవుతుంది కదా ఏమన్నా వస్తుంది అక్కడ? సమయాన్ని వినియోగించే పద్ధతి. ప్రభు చిత్తం నీ పట్ల ఏంటో గ్రహించు. ఎలా తెలుసుకుంటావు? దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది నీకు? దేవుని చిత్తం దేవుడు నీకు ఎలా చెప్తాడు? రాత్రి కలలో చెప్పడు దేవుని చిత్తం ఏంటో. బాగా వినండి ఒకసారి. దేవుని చిత్తమైన వాక్యంలో భద్రమై ఉన్నది. దేవుని చిత్తం ఏంటో నీకు ఎలా తెలుస్తుందంటే, కేవలం ఆయన వాక్యము ద్వారా నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో చెప్తున్నాడు అంతే. ఓకే, దానికి సపోర్ట్గా కళలు వస్తాయి, దానికి సపోర్ట్ చేస్తూ దర్శనాలు వస్తాయి తప్ప దర్శనం వాక్యం కాదు. దీన్ని ఏమంటామంటే స్థిరమైన ప్రవచన వాక్యం అంటాం. చూడండి ఒకసారి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏమని రాస్తుందంటే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తమై మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు. మద్యముతో మత్తులై ఉండకండి. సో మద్యమే తీసుకోలేకపోవచ్చు కాక, కానీ తెలియని అనేకమైన మత్తులు మనకు ఉంటాయి. డీసెన్సిటైజ్ చేసే విషయాలు చాలా ఉంటాయి మనకి. సెన్సిటివిటీని లేకుండా కొంతమందికి కొన్ని విషయాల్లో మత్తు, కొంతమందికి కొన్ని అంటే పిచ్చి, కొంతమందికి కొన్ని అంటే అది సమయంలో దేవుడు నీకు ఇచ్చిన సమయంలో దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహించకుండా చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. తర్వాత దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్లై ఉండడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి, ప్రతి సెకండ్ గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో లోబడి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలకు మెసేజ్ ఇది. 3 మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. ఫరో పరిస్థితి మాట్లాడుకున్నాం, ఫరో సేవకుల పరిస్థితి మాట్లాడుకున్నాం. మరి దేవుని నిబంధన ప్రజలు అనబడుతున్న ఇశ్రాయేలు పరిస్థితి ఏంటంటే, ఇదిగో నెలల్లో మీకు ఇది అండర్స్టాండ్ ద టైం. నీ టైం ఇచ్చింది దేవుడు. ఎప్పుడు వస్తాడా, ఈ క్షణమే, ఇప్పుడే వచ్చాడన్నట్టుగా జీవించమని అర్థం. ఈ క్షణమే వచ్చాడన్నట్టుగా జీవించమని అర్థం. అందుకే ఆ టైం ఎప్పుడో మనకి చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ఆ దేవుని చిత్తమేదో గ్రహించుటకు దేవుడు మనకిచ్చిన సమయాన్ని వినియోగించాలి. ఆయన శిష్యులుగా జీవిస్తూ డిసిప్లైన్ లేకుండా, క్రమము లేకుండా డిసైపుల్స్ కాలేం. వితౌట్ డిసిప్లైన్ ఈ ప్రపంచంలో ఎన్నో మినిస్ట్రీస్ ఉన్నాయి, రకరకాల మినిస్ట్రీలు ఉన్నాయి. అన్ని మినిస్ట్రీల కామన్ పాయింట్, అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చే ఎయిమ్ ఏంటంటే డిసైపుల్షిప్.
శిష్యరికం, శిష్యత్వం అని అర్థం. దీనికి మించింది ఇంకోటి లేదు. సో వాక్యం చెప్పి ఏం చేస్తున్నాం? వాక్యం చెప్పి ఏం చేస్తున్నాం అంటే కొంచెం సేపు సూదింగ్గా, కొంచెం సేపు మిమ్మల్ని ఎంకరేజ్ చేసే 4 మాటలు చెప్పడం కాదు, మనల్ని ఎడిఫై చేసే, మనల్ని ఇన్సైడ్ అవుట్ ట్రాన్స్ఫార్మ్ చేసే, దేవుని చిత్తంలోకి నడిపించే ఒక వాక్యం చెప్పి శిష్యత్వంలోకి నడిపించినప్పుడే వాక్యము కరెక్ట్గా ఉంటుంది. అందరం లేచి పెడదాం ఒక్కసారి. అందరం లేచి నిలబడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, ప్రార్థన చేసుకుందాం ఒక్కసారి. తలలు వంచి, మా దేవా, మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నాయన. నా జీవితంలో, మా జీవితంలో ఇదిగో అనేకమైన సెకండ్లని వేస్ట్గా, ఇదిగో రకరకాల మత్తుతో, రకరకాల వ్యామోహాలతో, రకరకాలమైనటువంటి ఇదిగో అబద్ధము, మోసముతో మేము మోసపోయి బ్రతికాం. అయితే ఈ సమయంలో మాట్లాడబడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఫరో వంటి హృదయ కాఠిన్యం మాలో లేకుండా సహాయం దయచేయండి. హృదయ కాఠిన్యానికి కారణాలు మాలో లేకుండా మాకు సహాయం దయచేయండి. ఆ దశలు మాలో లేకుండా మమ్మల్ని అధిగమించడానికి అవసరమైన కృప దయచేయండి. స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే ఫరో సేవకుల్లో ఉన్న మార్పు, అంతకు మించిన ఇశ్రాయేలు అనబడుతున్న దేవుని నిబంధన ప్రజలు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఇదిగో సమాజం అని పిలువబడుతున్న దేవుని సంఘము సమాజమైనటువంటి ఆ సమాజంలో ఎలా ఉండాలో ఇదిగో ఆ చిత్తంలో మేము ఉండుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. దేవా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ నామమునకే మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాం. ఏకీవించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. సంఘమును పరిశుద్ధుల సోల్స్తో నింపండి. హృదయ కాఠిన్యమును అధిగమించిన సోల్స్తో, హృదయాలతో దేవా, మీ యొక్క వాక్యానికి, మీ ప్రసన్నతకు, మీ సన్నిధికి, మీ యొక్క ఇదిగో పరిచర్యకు లోబడి ఇదిగో తమ పట్ల మీకు చిత్తమును గ్రహించే హృదయమున్న సోల్స్ని ఇదిగో ప్రతి ఒక్కరిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాను. వారి వారి ఎమోషన్స్ని, వారి వారి పరిస్థితులు సంపూర్ణముగా ఎరిగిన మా దేవుడు, ప్రేమించే దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, ఇదిగో తొలగిపోని కృపతో కృప చూపించే మా దేవుడు. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కృప, ఎంత కనికరం మా ఎడల మీరు కలిగి ఉన్నారు. దాని వెనక ఉన్న ఉద్దేశం ఇదిగో శిలువ మీద మా జీవితాన్ని మీరు జీవిస్తున్నప్పుడు ఇదిగో ఎలాగా ఆజ్ఞలు అనుసరించి ఇదిగో దేవుని సత్యం కోసం ఇదిగో నాయన ప్రభా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని అన్న మాటను నెరవేరుస్తూ క్రీస్తు ఎలాగో శ్రమపడినో ఆ శ్రమలో మేము కూడా పాలిభాగస్థమై ఉండడానికి ఇదిగో స్తోత్రుడైన పాపముతో పోరాడే విషయంలో, అవినీతితోనూ అక్రమంతోనూ ఇదిగో దుర్నీతితో పోరాడే విషయంలో రక్తము కారునంతగా శ్రమపడటకు ప్రతి ఒక్కరికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి తాను ప్రేమించు కుమారుని గద్దించి శిక్షించి ఇదిగో శిక్షణ చేస్తున్నాడన్న మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో మీ బిడ్డలను మీరు స్థిరపరుస్తున్నారు, దీవించి ఆశీర్వదిస్తున్నారు. ఇదిగో రకరకాల పరిస్థితుల గుండా వెళ్తూ ఇబ్బందులు, శ్రమలు పడుతున్న ఇదిగో కుటుంబాల కోసం, వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తున్నాయన వారిని దర్శించండి. వారి పక్షంగా మీ కార్యములు జరిగించండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. సమస్తమును మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఇదిగో ఒక్కొక్కరిని మీ యొక్క కృప కిందికి తీసుకొస్తున్నాం. దర్శించి, దీవించి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. సహాయం చేయండి, సహాయం చేయండి. మీ సన్నిధిని అనుగ్రహించండి. మీ కృపలు చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు అనారోగ్యంతో ఇక్కడ ఉన్నారు, చెప్పుకోలేని ఇదిగో అంతర్గత శ్రమను, నొప్పిని, బాధను అనుభవిస్తున్నారు, వారికి ఇప్పుడే గొప్ప సమాధానం వారి హృదయాన్ని నింపునుగాక. అంతరంగంలో ఉన్న ప్రతి డార్క్ చైన్స్ ఇదిగో ఆ యొక్క సంఖ్యలన్నీ ఇదిగో ఇప్పుడే వాటంతటవే విడిపోవునుగాక. గొప్ప నెమ్మది మీ బిడ్డలు అనుభవించుదురుగాక. ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ నుంచి, స్ట్రెస్ నుంచి విడుదల పొందుదురుగాక. కుటుంబాల్లో సమాధానం ఉండునుగాక. సమస్తమును మీ హస్తాలకు అప్పగిస్తూ ఏకీమించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.